హ్యాపీ ఈస్టర్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖున హ్యాపీ ఈస్టర్ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. పునరుద్ధాన ఆదివారం. 1 కొరింథీ 15:17లో పౌలు అంటున్నాడు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. ఇంకా అదే అధ్యాయంలో 3:4లో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని వ్రాయబడింది. ఈ వాక్య భాగంలో సువార్తలోని ప్రధాన అంశం ఉంది. అంతేకాక క్రైస్తవ్యమునకు వ్యతిరేకించే వారికి జవాబిచ్చే సందర్భంలో ఇవి వాడచ్చు. ఇందులో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది, ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందెనని లేఖనములు చెప్తున్నాయి. ఈ సందేశం యొక్క నిజ నిర్ధారణ జరగకుంటే ఆయన మరణం వ్యర్థం. ఇది నిజం కాకుంటే ఆయనను విశ్వసించి వారు ఇంకా వారి పాపాల్లోనే ఉండి నిరీక్షణ లేని వారిగా ఉండేవారు. అయితే పాపం లేని దేవుని కుమారుడు పాపంనకు శిక్ష అనుభవించినందువల్ల విశ్వాసుల పాపాలు తీసివేయబడతాయి. కీర్తన 18:8-11 మరియు యెషయా 53:5-6 లాంటి ప్రవచనాలు లేఖనాల్లో చూపించబడ్డాయి. సిలువలో యేసయ్య బలియాగము ఏదో యాదృచ్ఛికంగా కలిగినది కాదు, కానీ అప్పటికప్పుడు అనుకున్నది కూడా కాదు. సృష్టి ఆది నుండే ఇది దేవుని ప్రణాళిక. దీని ద్వారా విశ్వసించిన వారికంతా రక్షణ రావాలి అని దేవుడి సంకల్పం. రెండవది, సమాధి చేయబడెను. ఆయన మరణించడం ఎంత నిజమో అది ఆ సత్యము ఆయన సమాధి చేయబడ్డాడనే దాని ద్వారా స్థిరపడింది. చాలామంది ఆయన నిజంగా చనిపోలేదు అంటారు, కానీ ఆయన చనిపోయి పాతిపెట్టాడు అన్నది నిజం. మూడవది, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని రాయబడింది. క్రీస్తు శాశ్వతంగా లేపబడ్డాడు. 3వ దినమున తండ్రి ఆయనను లేపాడు. వాళ్ళ యూదుల క్యాలెండర్ ప్రకారము శుక్రవారం మధ్యాహ్నం నుండి ఆదివారం ఉదయం వరకు 3 దినాలు అవుతాయి. ఇది కూడా మిగిలిన వాటిలాగా లేఖనాల నెరవేర్పే. ఒక ఆయన అంటున్నాడు, నేను చాలా సమాధులు చూశాను, కానీ యెరూషలేంలో యేసుప్రభు లేచిన సమాధి మాత్రం ఖాళీగా ఉంది. అన్నీ మూతపెట్టబడి ఉంటాయి, కానీ ఇదొక్కటి తెరిచి ఉంది అని చెప్పాడు. మరి అది బైబిల్ ప్రకారము జరిగింది. క్రైస్తవ విశ్వాసానికి మూలం ఇదే కాబట్టి అది ఆయన శరీరంతో పునరుద్ధానం అగుట అనేది జరిగింది. వాగ్దానం చేసిన ప్రకారము క్రీస్తు మరణం నుండి లేచాడు కాబట్టి ఆయన చెప్పింది నిజమే, ఆయన దేవుడే అని తెలుస్తూ ఉంది. యేసయ్య జీవితము మాటలలో సత్యం ఉందని తిరిగి లేచుట రుజువు చేస్తుంది. నేనే పునరుద్ధానంను జీవంను అని తనకు మాత్రమే ఉన్న అధికారంతో చెప్పాడు. ఆయన లేచాడు కాబట్టి మన పాపాలు క్షమించబడ్డాయని నమ్ముతున్నాం. ఆయన లేచాడు కాబట్టి ఆయన సజీవునిగా ఉండి మన కొరకు దేవుని ఎదుట విజ్ఞాపనలు చేస్తున్నాడు అనే సంగతి సత్యం. ఆయన మరణం గెలిచి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తామనే నమ్మకం కలిగింది. ఆయన వాగ్దానము ఆయనకు మనపై ఉన్న అధికారంను రుజువు చేయుటకు ఆయన పునరుద్ధానం గ్యారంటీ ఇస్తుంది. పునరుద్ధానుడైన యేసు మనలో జీవిస్తున్నాడు. ఆచార ప్రకారం ఆరాధించుట నుండి పునరుద్ధానం మన విడుదల చేస్తుంది. అంతేకాక మనలను తన సన్నిధితో, ఆనందంతో, ప్రేమతో నింపుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఈ సంతోష సమయంలో ఈ ఈస్టర్ సందేశాన్ని, ఈస్టర్ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయమేడ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, మీరు మా కోసం ఎన్నో శ్రమలు అనుభవించి మరణించి తిరిగి లేచారు నాయన. మరి నిత్యుడగు తండ్రి, సదా జీవించే తండ్రి, మమ్మల్ని కూడా మీలో ఉంచుకొని మీలాగా మారేదానికి మాకు సహాయం చేయమని, ఈ శుభవార్తను అందరికీ ప్రకటించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.